approves, then only finite can experience the infinite. సో భగవంతుడు ఇన్ఫైనైట్, మనము ఇన్ఫైనైటెసిమల్. భగవంతుడు విభు అంటే అనంతం, మనము అణు, చిన్న సైజ్ అన్నమాట. మనం మొత్తం కొలతలు పెట్టొచ్చు, ఓకే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్నది ఇది మన సైజ్ అని పెట్టొచ్చు, కానీ భగవంతుడికి కొలమానం అనేది ఏం లేదనమాట. ఈజ్ అనంతం, రైట్? సో ఈ అంతవంతమైనది, ఇన్ఫైనటెసిమల్ అయినది అణు అనేది విభుని చూడాలి, విభుని ఎక్స్పీరియన్స్ అవ్వాలి అని అంటే ఆ విభునే పర్మిషన్ ఇవ్వాలి, అదర్వైజ్ తెలుసుకోలేరు. అయితే ఆ పర్మిషన్ ఎలా దొరుకుతుంది? భక్త్యామాం అభిజానాతి సేవోన్ముఖే హి జిహ్వాతో. సో భక్తి చేయడం అంటే ఏంటి? సేవ చేయడం. ఆ సేవ దేంతో ఫస్ట్ మొదలవుతుంది? నాలుకతో మొదలవుతుంది. ఒక్కసారి మీరు చాంటింగ్ శ్రద్ధగా చేస్తున్నారు, ప్రసాదం చక్కగా తింటున్నారు, ఈ నాలుకతో కృష్ణ కథ చేస్తున్నారు, ఈ చెవులతో కృష్ణ కథ వింటున్నారు అనుకోండి, మీకు భగవంతుడు అర్థమవుతారు. యుల్ నెవర్ గెట్ అ క్వశ్చన్, నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అనేసి ఒక కంప్లైంట్ మోడ్లో మనం వెళ్ళం. బిహైండ్ ఎవ్రీథింగ్ కృష్ణ ఇస్ దేర్. ప్రతి దాంట్లో మనము కృష్ణ హస్తక్షేపం చూస్తామన్నమాట, రైట్? పరీక్షిత్ మహారాజ్కి ఎప్పుడైతే అనంతంని మనము అర్థం పూర్తిగా చేసుకోలేము, కానీ మనకి ఎంత అర్థం అవ్వాలో అంత అర్థం అవుతారు, అండ్ ఆయనని పూర్తిగా అర్థం చేసుకోలేమని కూడా మనకు అర్థమవుతుంది. వీ విల్ అండర్స్టాండ్ దట్ వీ కెన్ నెవర్ అండర్స్టాండ్ హిమ్, బట్ వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్ టు బి అండర్స్టూడ్ వీ విల్ అండర్స్టాండ్ విత్ ద మర్సీ ఆఫ్ కృష్ణ, రైట్? సో అలా పరీక్షిత్ మహారాజ్కి కంప్లీట్ అండర్స్టాండింగ్ ఉంది. ఆయనకి ఎంతవరకు అండర్స్టాండింగ్ ఉంటే పూర్తి శరణాగతి తీసుకుంటారో అంత అండర్స్టాండింగ్ ఉంది, కాబట్టి ఆయనకి జీవితంలో చాలా ఘోరమైనది, దారుణం జరిగినా సరే ఆయన మాత్రం చాలా స్థితప్రజ్ఞతో ఉన్నారు, అండ్ ఆయన వల్ల మనకి శ్రీమద్ భాగవతం అనేది దొరికింది. ఒకసారి జస్ట్ ఇమాజిన్ చేయండి, పరీక్షిత్ మహారాజ్ ఫ్రస్ట్రేషన్లో డిప్రెషన్కి వెళ్ళిపోయి ఉంటే ఆ ఉన్న 7 రోజుల్లో భాగవతం వినేవాళ్ళ? లేదు ప్రభుజీ, వినలేకపోతుండే. రైట్? మెడిసిన్స్ వేసుకునే వాళ్ళు, లేదా అందరితో గొడవ పడేవాళ్ళు, నన్ను వదిలేయండి, నన్ను ఒంటరిగా ఉండనివ్వండి అనేసి ఏదో ఒకటి అట్లా లాస్ట్కి మృత్యు వచ్చేసేది. సో మనకు కూడా యాక్చువల్గా మృత్యు ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆయన జస్ట్ వాటర్ దాహం వేస్తే ఆ దాహం వేసిన పరిస్థితిలో ఆయన అట్లా శమిక ఋషి మెళ్ళలో చచ్చిపోయిన పాముని వేశారు. అది చాలా చిన్న యాక్ట్, దానికి ఆయన శాపం తగిలింది. యాక్చువల్గా మనం చేసే పనులకి మనకి ఇట్లాంటి శాపాలు రోజుకు కూడా తగలాలి, అవును ప్రభుజీ. రైట్? కానీ మనం అన్ని దారుణాలు చేసి కూడా ఏమంటాం తెలుసా? చీమకు కూడా అపకారం తలపట్టలేదు, నాకు ఊహ తెలిసి నేను ఎవరికి చెడు చేయలేదు, నాకెందుకు ఇలా అవుతుందని అంటారు, రైట్? సో పరీక్షిత్ మహారాజ్ చిన్న తప్పుకి అంత పెద్ద శిక్ష పడినా ఆయన కంప్లైంటింగ్ మోడ్లో లేదు. మనం ఇంత పెద్ద తప్పు చేసి చిన్న శిక్ష పడినా సరే మనం మాత్రం భగవంతుడి కంప్లైంట్ చేస్తాం, ఇది న్యాయం కాదు అనేసి, రైట్? సో దిస్ ఇస్ ద మహామాయా కండిషన్ అన్నమాట. మనం అక్కడ ఉన్నాము, మాయా ముగ్ధులే ఉన్నాం అనమాట, అందుకని మనకి కంప్లైంట్ మోడ్ వస్తుంది. సో అందుకని భగవంతుడిని అర్థం చేసుకోవాలి, అండ్ అర్థం చేసుకోవాలి అని అంటే సేవన్ముఖేహి జిహ్వాదో. సో ఆయన చేసే పనులు అర్థమే కావన్నమాట. ఏం క్లారిటీ లేకుండా కొన్ని లీలలు ఎట్లా చేస్తారంటే, ఎవరికి ఏం కావాలో అది నమ్మేసుకోండి. నేను భగవంతుడిని నమ్మాలనుకుంటున్నారా? నమ్మేసుకోండి. నేను భగవంతుడు కాదు మామూలు మానవుడిని నమ్మాలనుకుంటున్నారా? నమ్మేసుకోండి. మీ ఇష్టం. 2 ఆప్షన్స్ ఇస్తారు, రైట్? మీకు ఏ ఆప్షన్ కావాలో ఆప్షన్ చూస్ చేసుకోండి. ఒకవైపు అద్భుతమైన లీలలు చేసి ఆయన భగవంతుడు అనేసి ప్రూవ్ చేస్తారు, ఒకవైపు యశోదమాయి స్టిక్కి భయపడుతూ, ఫ్రెండ్స్ వాళ్ళకి ఆడనివ్వ అంటే భయపడుతూ, రైట్? కొన్నిసార్లు వాళ్ళ ఫ్రెండ్స్ని ఆయన భుజాల మీద ఎక్కించుకుంటారు, రైట్? వాళ్ళ భక్తులతోనే తన్నించుకుంటారు. ఎప్పుడు తన్నించుకుంటారు చెప్పండి? అర్జునుడితోనే రథయాత్ర, రథసారథి రైట్? అండ్ చెప్పులు సేవ చేస్తారు, కాళ్ళు గడుగుతూ ఉంటారు. ఇవన్నీ అసలు భగవంతుడు ఎట్లా ఇస్తారు? భగవంతుడు అంటే టాప్ పొజిషన్ ఉండండి, ఇవన్నీ చేయకూడదు అని ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి కృష్ణ ప్రూఫ్స్ ఇచ్చారు. నేను భగవంతుడు అయితే అట్లా భయపడతానా? నేను నువ్వే ఆలోచించు. నేను భగవంతుడు అయితే కాళ్ళకి బాణం తగిలి చచ్చిపోతాను, నువ్వే ఆలోచించు. నేను భగవంతుడు కాదు, రైట్? నేను భగవంతుడు కాకపోతే గోవర్ధన్ ఎత్తగలనా? నేను భగవంతుడు కాకపోతే ఇలా అఘాసురుని పూతనని చంపగలనా? రైట్? ఎప్పుడు పూతనని నేను చంపింది జస్ట్ మంత్స్ బేబీ ఉన్నప్పుడు, రైట్? డేస్ బేబీ ఉన్నప్పుడు అయితే ఇంకా అరిష్టాసురు వాళ్ళని వీళ్ళని చంపడము, రైట్? 7-8 ఇయర్స్ వచ్చినప్పుడు గోవర్ధన్ ఎత్తడము. సో భగవంతుడు పుట్టినప్పటి నుంచే భగవంతుడు అనేసి ప్రూవ్ చేశారు. అలాగే అదే టైంలో భగవంతుడు కాదని కూడా ప్రూవ్ చేశారు. నేను భగవంతుడు అయితే నన్ను ఎవరైనా కట్టేయగలరా చెప్పండి? మొత్తం మీ అందరినీ భవబంధాలతో కట్టేసిన వాడిని నన్ను దారంతో కట్టగలరా ఎవరైనా? ఆలోచించు. నేను భగవంతుడు కాదు, రైట్? సో కృష్ణ గివ్స్ ప్రూఫ్స్ ఫర్ ఎవ్రీ వన్. మీకు ఏం కావాలో అది తీసుకోండి అంటారు. అందుకనే మనము ఎప్పుడు కన్ఫ్యూజన్లో ఉంటాం అనమాట, రైట్? సో భగవంతుడు అయితే చెప్పొచ్చు కదా, నేను చెప్పింది నువ్వు చెయ్యని ఫస్ట్లోనే చెప్పొచ్చు, కానీ అర్జునకి ఏం చెప్తారు? యథేచ్ఛసి తథాకురు. నేను చెప్పాల్సింది చెప్పాను, ఇప్పుడు నీ ఇష్టం అని అంటారు. భగవంతుడైతే ఆయన ఇష్టం నడవాలి, కానీ భక్తుడికి ఛాన్స్ ఇవ్వడం అని ఏంటి అంటారు, రైట్? సో అర్జున గొప్పతనం చూపించడానికి ఆయనకు ఆప్షన్ కూడా ఇస్తారు, అండ్ అర్జున ఏం చేస్తారు? కరిష్య వచనం తవ అనేసి మీ ఆప్షన్ చెప్పండి, మీరు ఏది చెప్తే అది చేస్తానంటారు. అప్పుడు అంటారు సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సో యాక్చువల్గా ఇది కృష్ణ యొక్క గ్రేట్నెస్ అన్నమాట. కానీ ఆ గ్రేట్నెస్లో కూడా కొన్ని లూప్ హోల్స్ మనం వెతికి భగవంతుడు కాదు అనేసి మనము అటు ఆ డైరెక్షన్లో కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. సో 4.9 భగవద్గీతలో ఏం చెప్తారు? నా జన్మ కర్మములు యాక్చువల్గా దివ్యమైనవి,
కానీ అందరూ దానిని తత్వతః యాజ్ ఇట్ ఈస్గా తెలుసుకోలేరు. అండ్ దానివల్లనే వాళ్ళు ఏమవుతారు, ఇక్కడే ఉంటారు. కానీ ఒకవేళ తత్వతః తెలుసుకుంటే మళ్ళీ ఇక్కడ పునర్జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు. నైతి మామేతి సో అర్జున. రైట్. సో ఈవెన్ మనకి 7th చాప్టర్ 8th చాప్టర్లు కూడా చెప్తారు ఏంటంటే ఇది దుఃఖాలేం అశాశ్వతం. మామ ప్రత్యత్తు కౌంతేయ నాప్నువంతి, అంటే మనకి ఈ నా శరణు తీసుకుంటే నువ్వు ఇక్కడికి మళ్ళీ రావాల్సిన అవసరం లేదు, ఈ దుఃఖాలేమ శాశ్వతమైన లోకానికి మళ్ళీ రావాల్సిన అవసరం లేదంటారు. సో మన పర్పస్ ఏంటంటే మనం తెలుసుకోవాలి భగవంతుడు ఏంటి అనేసి. రైట్. సో భగవంతుడు అవ్వలేం మనం, ఉన్న భగవంతుడినే మనం తెలుసుకోవాలి. రైట్. మనకి ప్రభుపాదులు వారు తాత్పర్యాల్లో చెప్తూ ఉంటారు, మన భాషల్లో చెప్తూ ఉంటారు ఏంటంటే యూ కెనాట్ బికమ్ గాడ్, గాడ్ ఈజ్ ఆల్వేస్ గాడ్. కానీ కొందరు ఏంటంటే ఇప్పుడు అనుకుంటారు, ఎట్లాగైతే ఎలక్షన్స్లో మనం ఎంపీస్ని, ఎమ్మెల్యేస్ని, చీఫ్ మినిస్టర్ని అండ్ ప్రైమ్ మినిస్టర్ని ఎన్నుకున్నామో, సో వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళకి పొజిషన్స్ వచ్చినట్టు, వాళ్ళకి స్థాయి, ఒక స్థానం వచ్చినట్టు, అట్లాగే మనం కూడా ఏదైనా చేస్తే మనకి భగవంతుడు అనే పొజిషన్ వస్తుందేమో అని అనుకుంటారు. రైట్. సో అట్లా భగవంతుడి పొజిషన్కి మనం ఏం చేసినా పోలేం. రైట్. మనం ఏమవ్వచ్చు అని అంటే అధమ స్థితిలో నుంచి, మహామాయలో ఉండే స్థితి నుంచి యోగమాయలో స్థితికి వెళ్ళొచ్చు. మాయా సేవకుడి నుంచి విడుదలై కృష్ణ సేవకుడు అవ్వచ్చు, పూర్తిగా కృష్ణ చైతన్యంలోకి వెళ్ళొచ్చు. కానీ మనం కృష్ణ అవ్వలేం. రైట్. సో చాలా మంది ట్రై చేస్తుంటారు పెద్ద పెద్ద పొజిషన్లోకి వెళ్ళడానికి.